దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 2. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. యోహాను సువార్త 20:21. క్రీస్తు లేని లోకము ఉప్పు లేని ఆహారం వంటిదే. అనుదినము నీకు సమృద్ధిగా ఆహారం వడ్డింపబడెను. ఏ పూటకు ఆ పూటే రకరకముల పదార్థములుండెను. అయితే దినము తర్వాత దినము, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఉప్పు లేని పదార్థములే. ఇట్టి ఆహారము 2 దినములు తినినంతలోనే నీకు ప్రాణము విసిగిపోవును. ఉప్పు లేని భోజనము ఒక భోజనమేనా అని అందువు. లోకమందు క్రీస్తు లేని బ్రతుకు ఒక బ్రతుకేనా? యేసు ప్రభు తన బహిరంగ పరిచర్య ప్రారంభించక మునుపు యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది అరణ్యమునందు శోధింపబడెను. అటు వెనుక ఆయన సూటిగా గలిలయకు వెళ్ళెను. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును అని కొందరిని పిలిచెను. వారు వెంటనే ఆయనను వెంబడించిరి. మత్తయి సువార్త 4:18-22 ప్రభువు ఒక పెద్ద సమూహమును వెంటబెట్టుకొని తన పరిచర్య ప్రారంభించలేదు. అరణ్యములో 40 దినములు శోధించబడిన పిమ్మట గలిలయకు వెళ్ళెను. 100 మైళ్ళకు పైగానే ఈ ప్రయాణం చేసెను. ఎందుకనగా తన శిష్యులనుగా ఏర్పరచుకొనవలెనని తలంచిన కొందరు పురుషులు కపెర్నహూమునందుండిరి. గలిలయ సముద్ర తీరమున ప్రసిద్ధికెక్కిన గ్రామం ఇది. సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను ఇక్కడ నివసించుచుండిరి. ఏ 4-5 పురుషుల కొరకో ఇంత దూరము ప్రయాణం చేసి రావాలనా? అవును, ఈ కొద్ది మందిని సర్వలోకమునకు ఉప్పుగా చేయవలనని ప్రభువు వచ్చెను. ఈ కొద్దిమంది శిష్యులను ఏర్పరచుకున్న పిమ్మట ప్రభువు ఆ ప్రాంతంలోని సమాజ మందిరములకు వెళ్ళుచు బోధించుచూ నుండెను. అప్పుడు సమూహములు ఆయన వెంబడి వచ్చుచుండిరి. రమ్మని వారిని ఆయన ఎన్నడూ పిలువలేదు, వారే వచ్చిరి. ఆయనలో ప్రత్యక్షమగుచుండిన శక్తి, అధికారము వారు చూచుట చేత ఆయన చుట్టూ మూగిపోవుచుండిరి. స్వస్థత కొరకును, దయ్యముల నుండి విడుదల కొరకును, బీదవారు, భాగ్యవంతులు, అన్ని స్థితిగతులలోని వారు వచ్చుచుండిరి. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ, ఇంకను యోర్దాను అవతల నుండి వచ్చుచుండిరి. ప్రైజ్ ద లార్డ్.